నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కోల్ ఇండియా జేబీసీసీఐ ఒప్పందాలను సింగరేణిలో పూర్తి స్థాయిలో అమలు చేయిస్తామని డిసెంబర్ 27న జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. జీడీకే2 ఇంక్లైన్లో గురువారం బ్రాంచ్ అధ్యక్షులు అసిరి మహేష్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్కు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మీకు ఏళ్ళ కింద 1500 రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అంతకన్నా ముందు నెల డిఏ 1.8 తక్కువ కట్టింది. దాన్ని ఎవరు చూసుకోవాలి? డిఏ తక్కువ కట్టిందని దాని సరే ఎన్నుకో ముందు వచ్చేదే అయినప్పటికీ ప్రభుత్వం తక్కువ కట్టారు. మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు లొలియడానికి మీరు రారు. నేను ఎవరిలో పట్టుకొని వెళ్ళాలి, కానీ మీ అకౌంట్లో డబ్బులు ఇచ్చాలి. ఇది మా సిఐకి పని. కార్మికులు అందరికీ ఇచ్చే బాధ్యత నేర్చుకుంటున్నాం. మీరు కొట్లాడకపోయిన మీ హక్కు కోసం సాధిస్తాము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మా ఆవేదనని గెలిచి ఇక్కడేదో అవినీతి చేస్తామనేది కాదు. మేము నిరంతరం ఇట్లే ఉంటాం. మా ఆత్మలు త్యాగం చేస్తున్నది తప్ప అవినీతి చేస్తున్నాం కాదు. మీ అందరికీ హామీ ఇస్తున్నా. సిఐలు కానీ రాజకీయ కానీ ఈ వరకు నేను 30 సంవత్సరానికి పేరు రాజకీయాల్లో ఉన్నా. నేను వాళ్ళు ఎక్కడన్నా ₹1 అంతా తీసుకున్నట్టు పూజ చేస్తే 50 మీటర్ల బుక్ మీద రాసిపోతారు. గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో కూడా సిఐటియు కార్మికుల రక్తంతో బతకాల్సిన పరిస్థితే సామాన్య సత్తం కానీ అవినీతి చేసే ప్రసక్తి లేదు. అవినీతి చేసిన కార్మిక సంఘాలు ఉంచుకో. మా లక్ష్యం అది. దయచేసి అర్థం చేసుకోమని కోరుతాను. ఇవాళ చెల్లెలాగా తీరుతారు. ప్రతి పనికి ఫీజు పెట్టిరు. ప్రతి ట్రాన్స్ఫర్ షిఫ్ట్కు క్వార్టర్కి మెడికల్ చెల్లెలాగా తీస్తాము. మీరు ఫిక్స్ అయిపోయారు. షిఫ్ట్ చేయాలని పార్టీ లేకపోతే కాదని, లేదా టాపు కాకపోతే 50 కాదని, డిప్యూటేషన్ పోతే 50 ఆఖరికి ఛాయ్ అమ్ముకున్నాడు కూడా మెడికల్ చేయిస్తాను. ఇంతకుముందు లీగల్ చేసేది వాడుబాయిలు కింద చిన్నోడు కూడా 56 లక్షలు అంటాను. మరి తీసుకున్న గాలి కొట్టేవాడో చేసే గాలి కొట్టేవాడు తెలుస్తలేదు. మా ముగ్గురు గాలికి సభలు చెప్తారు 15,000 ఉద్యోగాలు ఇస్తామని. మీరు దయచేసి 10,000 చేయొచ్చు. నేను అడుగుతాను 15,000 ఉద్యోగాలు ఇస్తే మాట నిజమే. మీరు 14,800 మంది 5 లక్షలు 6 లక్షలు ఇవ్వకుండా మీ నాన్న అనుకునేవాళ్ళు మా నాన్న అనుకుంటే వస్తాయి. ఇంత చేస్తుంది 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు డబ్బు ఎక్కుంటావు. నాకు టైం రా. ఉద్యోగం దొరుకుతున్నావా? ఉద్యోగం తీసుకొస్తున్నావా? కొనుక్కున్నా చెప్పు. ఇది కదా ఎందుకు డబ్బు ఇవ్వాలి? 2 కాలు లేకపోయినా పక్షాలు మార్చిన ఆ కార్మికులు పూర్తి చేయలేకపోయినా మెడికల్ బోర్డు పోతే పైసలు ఇస్తాను పెట్టేస్తాం. లేకపోతే 2 కాళ్ళు లేకుండా దేక్కుంటూ వచ్చి సర్వేసులతో అనుకోవాలి. ఇది జరుగుతుందా జరుగుతలేదా? మరి ఎట్లా పోవాలి? నేను ఒకేసారి పూర్తి చెప్పట్లేదు. కానీ ఈ 10 సంవత్సరాల్లో విచ్చలవిడిగా జరిగిపోయింది. ఒక ట్రేడ్ నాయకులే కాదు, రాజకీయ నాయకులు యువకుడు వడిచేవాడు అన్నిటి పైరులకు ఏర్పడరు. మేమే తక్కువ అనేది అధికారులు ఏర్పడరు. టోటల్ అధికారులు అందరూ కూడా మీరు చేసేదే మేమే చేస్తారా అంటాను. ఆ స్థితికి సింగరేణి దిగదారింది. కొనసాగితే ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు రక్షణ ఉండదని చెప్పి సిఐకి పోతాం. అందుకే మీరు అందరూ చైతన్యవంతులు చేస్తున్నాం. నీ హక్కు కోసం నువ్వు ఎందుకు డబ్బులు పెట్టాలనుకున్నావు? ఇందాక చెప్తున్నావు. కోటలు అలాంటి పుక్కడికని అనుకుంటున్నావు. పంపిణీలకు కొట్టాడే ఉద్దేశమే అది. సిఐకి లక్ష్యం ఏంటి? మనం అందరం 30 నుంచి 50 లక్షలు నష్టపోతున్నాం. మన సర్వీసులో 50-60 లక్షలు రికవరీ చేసుకుంటున్నాం. ప్రతి కార్మికుడు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 7.5% కోట తీసుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, మొత్తుకుంటున్నాం. అది మీ మెదడుకి ఎక్కలేదు. తెలంగాణ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్కి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు గురువారం మొదటి రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మీ సారథ్యంలో శాసనసభ సాంప్రదాయాలు, ప్రజాస్వామిక విలువలు, అర్థవంతమైన చర్చలతో శాసనసభ గౌరవం నిర్మించాలని అభిలాషించారు. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. అధ్యక్ష, మొదటగా 3వ శాసనసభకి సభాపతిగా అయిన మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఎన్ఎస్యూ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, మరి
అనేక కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకుంటూ ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, మరి ఈరోజు సభాపతి కావడం చాలా సంతోషం. మాకు ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం ఉంది. వ్యక్తిగతంగా మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, స్నేహశీలి, మృదు స్వభావి. నాకు చిన్ననాటి నుంచి మీరు తెలుసు. నేను మొట్టమొదటిగా స్పీకర్ స్థానంలో మా దివంగత నాయకులు శ్రీపాదరావు గారిని అతి దగ్గర కుటుంబ సభ్యుడిగా చూశాం. తర్వాత ఈరోజు మీరు అంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ స్పీకర్గా కావడం చాలా సంతోషంగా ఉంది. దానికంటే ముఖ్యంగా మనకున్న సంబంధం పార్టీయే కాకుండా దివంగత నాయకులు శ్రీ జి వెంకటస్వామి గారు, వారితో పాటు మీరు మా పార్లమెంట్లో అనేక ప్రాంతాల్లో వారితో తిరుగుతూ మా అందరినీ సమన్వయపరుస్తూ మా కాన్స్టిట్యూన్సీలో చాలామంది సుపరిచితులు చిన్ననాటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ కూడా ఆ రోజు మీ చిన్ననాటి నుంచి కూడా మీరు చాలా సీనియర్గా నాకు దగ్గరగా ఉండేవాళ్ళు. తమ్ముడిగా రాజు అని పిలిచేటువంటి సంబంధం ఉంది మనకు. నిజంగా ఈరోజు మేము మొట్టమొదటిసారిగా మాకు ఈరోజు శాసనసభ్యుడిగా అవకాశం వచ్చింది. భవిష్యత్తులో మరి ఈరోజు మీరు ఏకగ్రీవంగా అన్ని మరి ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మిమ్మల్ని ఏకగ్రీవం చేసిన వారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అందరికి కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మా ప్రాంత సమస్యలపై మాట్లాడడానికి మరి అవకాశం ఇస్తూ అందరినీ సమన్వయపరుస్తూ గతంలో ఉన్నటువంటి సభాపతులకి మించి మంచి పేరు తీసుకొచ్చుకొని ఈ రాష్ట్రంలో ఒక గొప్ప స్పీకర్గా మీ పేరు నిరంతరం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ జోక్యం వల్లనే ఆర్థిక దోపిడీ జరిగి నేడు కార్మిక వర్గానికి జీతాలు ఇవ్వడానికి యాజమాన్యం ఇబ్బందులు పడుతుందని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషంలు పేర్కొన్నారు. గురువారం సింగరేణి RG1 ఏరియాలోని ఎక్స్ప్లోరేషన్ సివిల్ రీజనల్ ల్యాబ్లలో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ జోక్యం పెరగడం వల్ల CSR, DMFT నిధులు విచ్చలవిడిగా ఇతర ప్రాంతాలకు కేటాయించి లాభాలుగా నడిచే కంపెనీని దివాలా తీసే స్థితికి TBGKS నాయకులు తీసుకొచ్చారని విమర్శించారు. వాళ్ళే గ్రూప్ తగాదాలు పెట్టుకొని వాళ్ళే కొట్టుకొని వాళ్ళే లొల్లులు పెట్టుకొని సింగరేణి యాజమాన్యంతో కలిసిపోయి 10 రోజులకు అంకితమైనటువంటి సంఘం TBGKS సంఘం. ఆ సంఘము ఈరోజు మరి లేకుండా అయిపోయింది. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు TNTC సంఘం ఉండే, తెలుగుదేశం గవర్నమెంట్ పోయింది, TNTC సంఘం పోయింది. తర్వాత INTC గెలిచింది ఒకసారి. INTC కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు INTC గెలిచింది, కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, INTC కూడా పోయింది. అదే మన AITC కార్మికుల సంఘం, కార్మికుల హక్కుల కోసం పుట్టినటువంటి సంఘం, ఉద్యమ సంఘం. ఓడినా గెలిచినా కార్మికులతోటి నిరంతరము ఉండే సంఘము. మనం సింగరేణిలో 3 దప్పలుగా గెలిచినాము. ఇది 7వసారి జరిగేటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలు. ఈ ఎన్నికలలో ఇవాళ TRS పార్టీ పోయింది, ఇవాళ TBGKS సంఘం పోయింది. TRS పార్టీకి TBGKS అంటే TBGKS సంఘము, ఆ సంఘం నాయకుల దగ్గర దమ్ము లేదు, సంఘాన్ని నడిపే శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఇలా గవర్నమెంట్ ఉంటే కేసీఆర్ గారు, కవిత గారు, KTR గారు వాళ్ళు ఇచ్చిన మాటలతోటి, వాళ్ళు ఇచ్చిన హామీలతోటి వాళ్ళు 1-2 పనులు చేసిన దాన్ని చెప్పుకోవడానికే పరిమితమైంది తప్ప వీళ్ళు స్వయంగా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి ఏ ఒక్క హక్కు కూడా సాధించినటువంటి సందర్భం లేదు. ఇవాళ ఈ గుర్తింపు సంఘం ఎన్నికలలో వాళ్ళకి ఆశ ఉండే తెలంగాణ గవర్నమెంట్ వస్తే మళ్ళీ కేసీఆర్ గారు, KTR గారు, కవిత మేడము ఏదో ఒక హామీ ఇస్తారు, కార్మికులను మభ్య పెడతారు, మళ్ళీ కూడా మేము గుర్తింపు సంఘంగా మళ్ళీ సింగరేణిలో వస్తామని అనుకున్నట్టు ఆలోచన వాళ్ళకు ఉండే ఆ నాయకులకు. కానీ ఈరోజు కార్మిక వర్గము, రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక్కసారి మార్పు కోరుకుందామని ఇలా రాష్ట్ర గవర్నమెంట్ అనే మరి పక్కకు పెట్టినటువంటి సందర్భం. అలాగే ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్యలు కార్మికుల పైన ఉక్కుపాదం మోపింది తప్ప ఇలా సింగరేణి యాజమాన్యము
కార్మికులకు ఎలాంటి కూడా మరి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. కాబట్టి మన ఏఐటీసీ ఈ నెల జరిగే 27వ తారీఖు రోజు జరిగే ఎన్నికల గుర్తింపు సంఘం ఎన్నికలలో కార్మికులంతా కంకణం కట్టుకొని మన సంఘము, మన హక్కుల కాపాడే సంఘము, మన ఉద్యోగ భద్రత కాపాడే సంఘము మనం అడుగుతాను. 40-45 మేనిఫెస్టో మనం పెట్టినాము, సెల్లెల్లో వచ్చినాయి. రేపో మాపో మనం పత్రిక కూడా ఇస్తాం. సింగరేణి అధికారులకు ఫెరిక్స్ మీద ఐటీ డిడక్షన్ ఇస్తా ఉన్నారు మన సింగరేణిలో. అదే కోల్ ఇండియాలో కార్మికులకు ఇస్తాను, అధికారులకు ఇస్తాను. అది దరిదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. మరి మనకి ఇక్కడ మాట్లాడవచ్చు కదా, ఈ టీపీజీకే సంఘం గుర్తింపు సంఘం మాట్లాడాలి కదా. ఖచ్చితంగా రేపు మనకు గెలిచిన తర్వాత ఫెరిక్స్ మీద అలవెన్స్లు కంపెనీతోటి మనము డిటెక్షన్ చేసుకుంటాము, రిటర్న్ తీసుకుంటామని కూడా మనం మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఈ రామగుండ ప్రాంతంలో కొత్త మైన్స్ లేవు. ఈ రామగుండ ప్రాంతంలో అన్ని ఓసీలు అయినాయి. ఒకటి ఇప్పుడు 1 ఇంక్లైన్, 2 ఇంక్లైన్, 2A లేని కింద లేక 11 ఇంక్లైన్. కాబట్టి ఈ మైన్లో మనకు కొత్త మైన్స్ రావాలి. కొత్త మైన్స్ వస్తేనే రామగుండానికి లైఫ్ ఉన్నది. ఉన్న మైన్ను దాన్ని ఓసిఫై చేసిండు. కొత్త మైన్స్ రావాలని మనం డిమాండ్ కూడా పెట్టుకున్నాం. అలాగే కార్మికులకు చాలా క్యాడర్ స్కీము సమస్యలు ఉన్నాయి, ఇంక్రిమెంట్ల సమస్యలు ఉన్నాయి. ఎవరికైనా అండర్ గ్రౌండ్లో కానీ సర్ఫేస్లో కానీ ఒక సూపర్వైజర్ అండర్లో దెబ్బతాకితే వాళ్ళకి ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇంక్రిమెంట్లు కూడా అన్ని ఇప్పిస్తామని ఇలా ఏఐటీసీ మనం మేనిఫెస్టో పెట్టుకున్నాము. ఇటు 43 మనము హక్కులు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా వైద్య బృందం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 3 రోజులుగా 348 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా వివిధ రకాల సమస్యలు బయటపడ్డాయని, 45 మంది విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షల చికిత్స అందించేందుకు ప్రిపేర్ చేశామని డాక్టర్ మహేష్ తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పాలు, పండ్లు, గుడ్లు వంటివి తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి లావణ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్, ఫార్మాసిస్ట్ ప్రియా, ఏఎన్ఎంఎస్ సరిత పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ మహేష్, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్. మేము గత 3 రోజులుగా టీఎస్ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కొడిమ్యాలలో ఉన్నటువంటి స్కూల్ని మేము సందర్శించడం జరిగిందండి. అందులో భాగంగా మా వైద్య బృందం పిల్లలందరినీ చూడడం జరిగింది. 6th క్లాస్ టు 10th క్లాస్ అండ్ ఆల్సో జూనియర్ కాలేజ్ కూడా చూడడం జరిగింది. అందులో పిల్లలలో చాలామంది అనిమిక్ అండ్ విజన్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, ఒబేస్, ఈ 4 రకాల ప్రాబ్లమ్స్ని మేము గుర్తించడం జరిగింది. అందులో పిల్లలకి ఆన్ స్పాట్ కూడా మేము ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది ఇప్పుడు సీజనల్ ప్రాబ్లమ్స్, కోల్డ్, కాఫ్తో ప్రాబ్లమ్స్ చాలామంది ఉన్నారు పిల్లలు. వాళ్ళందరికీ మేము ఆన్ స్పాట్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎనిమిక్తో బాధపడుతున్న పిల్లలకి మేము తగినటువంటి పోషకాహారం ఎలా ఉండాలి వాళ్ళ పిల్లలకి, దానికోసం మేము ఆకుకూరలు తినమని చెప్పాము. అలాగే ఫ్రూట్స్ విషయంలోకి వస్తే మేము పొమగ్రనేట్స్ కానీ, ఇంకా ఆల్బుకర్స్ ఫ్రూట్స్, ఇంకా డేట్స్, ఖర్జూరాలు, పల్లి పట్టీలు ఇలాంటివి సజెస్ట్ చేయడం జరిగింది. మాకు స్కూల్కి వచ్చిన గత 3 రోజుల నుండి మాకు స్కూల్ సిబ్బంది అందరూ చాలా బాగా సహకరించారు. థ్యాంక్ యూ. పట్టుదలతో ముందడుగు వేసి దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్లో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 నుండి 16 సంవత్సరాల లోపు వయసు, 15 నుండి 35 సంవత్సరాల వయసు గల దివ్యాంగులకు వేరువేరుగా నిర్వహించిన ఆటల పోటీల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రారంభించారు. ఏమవుదాం అనుకుంటున్నావు ఇంద్రా? మాట్లాడండి, కొంచెం టైం ఇవ్వండి. అక్కడ మన దగ్గర ఎక్కడ చేయగలమని చెప్పి అది నేర్పిస్తారు. వీళ్ళు నేర్పిస్తే పర్మనెంట్గా ఇండిపెండెంట్గా ఉంటారు. దాని ఆధారంగా సిటీలో వీళ్ళ ద్వారా నడుస్తుంది. ఆ స్కూల్ ఎక్కడ ఉందని చెప్తాం. 10th స్క్రైబ్
టైప్ ద్వారా రాయడానికి అయితే ఉంటుంది, కానీ క్లాస్లో టీచర్గా రాసి నేర్పిస్తుంటే కష్టం అవుతుంది. స్కూల్ అని చెప్తున్నారు, కలుపుకుంటాం అయితే మా దగ్గర మెంటల్ హ్యాండిక్యాప్ వాళ్ళు వాళ్ళతో ఒకేషన్ సర్వీస్ చేసి ఫైల్స్ నోట్బుక్స్ అటువంటి యూజ్ఫుల్ యాక్టివిటీ చేసి వాళ్ళకు చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడ బాగా చదువుతున్నారమ్మా? అమ్మగారా ఏం చేస్తున్నారమ్మా? ఏం क्या बोला शादी बच्चे కావాలి మధుమాసము మధుమాసము మునుముందు కావాలి మధుమాసము మన ప్రేమ కుదిలేని ఆకాశము మన ప్రేమ కుదిలేని ఆకాశము ప్రతిరోజు శ్రావణము కళ్యాణ వైభోగమే మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తరంగాలుగా మరులెల్ల మరుమల్లె విరి థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడితే బాగా ఫోటో వెనుక ఏం భయం వస్తుంది లేదురా? పొడగొడుతున్నారా నువ్వే? మళ్ళీ మళ్ళీ ఎలా చేస్తారు పిల్లలు అందరూ ఇంట్రెస్ట్ అనే క్యారమ్స్ అండి. అప్పుడు చాలా ప్రయత్నించారు. ఇంకేం ఆడతారు? ఇంకేం ఆడతారు? క్యారమ్స్ ఇంకేం ఆడతారు? క్యారమ్ బోర్డ్, చెస్ కూడా ఆడతారు. చెస్ సార్ షాపింగ్ ఆడచ్చు. చెస్ వచ్చు కొంచెం. చెస్ వస్తుంది సార్. చెస్ సార్ ఆడదాం, మళ్ళీ ఆడదాం. నేను బాడుతాను ముందే చెప్తే కూర్చునేవాడిని, వెళ్ళిపోయాడు సార్ అట్లా.
మన అందరికి ఏం మీరు ఏ యూనిట్ పెడతారని అంటే వాటికి కొంచెం బ్యాంకులో ఇంట్రెస్ట్ తగ్గించి లోన్ ఇప్పించడం జాగాలు కూడా ఓన్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలని ఆలోచన మీ నుంచి రావాలి. शॉप चलने के भी नहीं करते, पूरे ऑप्शन को देना, पूरे फेवरेट लोग को देखे जाते हैं. ये तो गवर्नमेंट के प्लेसेस में बहुत हम लोग किन्ने लगाते हैं स्पॉन्सर बहुत నా దగ్గర ఇప్పుడు రెండు ఆలోచనలు ఉండే చెప్పాలి ప్లాన్ పెట్టండి మీరు వచ్చి ఏం కావాలి 10-15 మంది వాట్ గ్రూప్ డూ వాంట్ ఫార్మ్ ఏం చేస్తారండి. ఎందుకంటే చూడండి పైన నుంచి చెప్తే అన్ని ఇటు అటు వెళ్తాయి. ఆన్సర్ అయితే ఎస్టిమేట్ కాదు, నేను మీరు చేస్తాను, మీరు వస్తున్నారు ప్రిఫరెన్షియల్ బ్యాంక్స్తో కోఆర్డినేట్ చేయడము, మీకు ఏ స్కీమ్లో మీరు ఫిట్ అవుతారు చేయడం అనేది మేము చూసుకుంటాం. ఇది యూనిట్ పెడతారు, ఇది ప్లాన్, ఇది మార్కెటింగ్. గో ఫర్ దట్ ఏరియా ఆల్రెడీ ల్యాండ్ ఇస్ 5%. గో ఫర్ own land we have. There is an existing scheme already. 15 members may start doing. Only what we are starting with all the villages. So the only handicapped people they can నడవదు, బిజినెస్ నడవదు. డబ్బులు తీసుకుని డబ్బులు పంచండి, వాళ్ళు పంచండి, పాలు పంచండి, ఫ్రీగా పంచండి. వాళ్ళు కూడా ఆపర్చునిటీ ట్రై చేద్దాం. అది నిజంగా అంటారు. మీరు ఒకసారి ఖర్చు పెట్టుకోండి. ఉదాహరణకి మన దగ్గర కరీంనగర్ డైరీ బాగా నడుస్తుంది, మొదటిలో నడుస్తుంది. వాళ్ళు వచ్చి ఇంటి గడప దగ్గర పాలు తీసుకెళ్తారంటే మనం కూడా తెలియదు, మళ్ళీ ఎందుకు అమ్మాలి. ఓకే, బిజినెస్ లాగా నడపండి, సరేనా? ప్లాన్ చేసుకోండి. ఏం కావాలి, బ్యాంకు ఏం సహకారం కావాలి, కాగితాలు ఏం కావాలి, మా పర్మిషన్ ఏం కావాలి, అవన్నీ ఒకే చోట్ల వచ్చేలా మేము చూసుకుంటాం. కానీ బిజినెస్ లాగా నడపండి. ప్రాఫిట్ వస్తేనే ముందుకు not only we benefit. You collect the money and distribute. कुछ aids खरीदिए, send them गाड़ी खरीदिए, monetary support करिए. But business profit లో మీరు పక్కన పడ్డారనుకోండి, సబ్సిడీ వైపు వెళ్తారు. ఎవరు ఉన్నంతసేపు నడుస్తుంది, गुड बिजनेस. आपको अगर जगह चाहिए, बैंक लोन के साथ मदद चाहिए, गवर्नमेंट परमिशन से मदद चाहिए, ఏ స్కీమ్లో మీకు అప్లై చేయాలి మీకు తెలియకపోతే ఇవన్నీ మేము మద్దతు గ్రూప్లోకి వస్తారు. ఎప్పుడు వస్తారు? ప్లాన్ 27th 28th విల్ కమ్ విత్ ప్రాజెక్ట్. 27th and 28th ఐడియా తీసుకొని ఏం కావాలని ఖచ్చితంగా రండి, చేద్దాం. థ్యాంక్ యూ. సింగరేణి బొగ్గుగని కార్మికులకు విప్లవ సంఘాలు అండగా నిలుస్తాయని ఐఎఫ్టియు నాయకులు స్పష్టం చేశారు. గురువారం గోదావరి కనిలోని 2A ఇంక్లైన్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్లో గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి జె సీతారామయ్య, ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు జి రాములు పాల్గొని మాట్లాడుతూ, ఒకనాడు సైకిళ్లపై తిరిగిన కొందరు కార్మిక నేతలు నేడు కోట్లాది రూపాయలు, భవంతులు, భూములతో వెలుగుతున్నారని వారు ఆరోపించారు. అనేక కార్మిక సంఘాలకు ఇచ్చినాయి కనుక మాకు కూడా అదే విధానాన్ని కొనసాగించాలని గుర్తింపు కార్మిక సంఘం కోర్టుకు పోయింది. అదో కొంతకాలం అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. కానీ 2021 నాటికే ఈ గుర్తింపు పరిమితి అయిపోయింది. ఆ లెక్క చూసుకుంటే అంటే 3 సంవత్సరాలు అనాధికారికంగా గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీ కేసు టీఆర్ఎస్ వాళ్ళు ఈ సింగరేణిని ఒక రకంగా పరిపాలించారు. ఏ కార్మిక సంఘాన్ని కూడా దరిదాపుల్లోకి రానియలేదు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అడ్డం పెట్టుకొని యజమానులతో మమేకమై కార్మిక హక్కుల్ని హననం చేయడానికి కుట్ర చేశారు ఈ 3 సంవత్సరాలు కూడా. అంటే మొత్తం 5 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు మింగేశారు. సరే, అనేక కార్మిక సంఘాల విజ్ఞప్తి కానీ, ఆందోళన కానీ, ప్రభుత్వం మీద, లేబర్ డిపార్ట్మెంట్ మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఫలితంగా చివరికి గత 3 నెలల క్రితమే ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కానీ జనరల్ ఎలక్షన్స్ రావడం వల్ల హైకోర్టు ఖచ్చితంగా ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒక మ్యాండేట్ ఇవ్వడం,
తీర్పులోనే స్పష్టంగా ప్రకటించడం వలన ఇక అనివార్యమైంది సింగరేణిలో ఎన్నికలు ఇక తప్పించుకున్నటువంటి స్థితిలో లేవు. కనుక ఇవాళ ఏ కార్మిక సంఘం ఏమేమి చెప్తుంది, వాళ్ళ ప్రణాళికలు ఏంది, వాళ్ళ విధానాలు ఏంది, వాళ్ళ గత చరిత్ర ఏంది, వాళ్ళు చెప్పేది ఏంటిది, చేసేది ఏంటిది క్షుణ్ణంగా ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే అనేక మంది కార్మికులు, పాత కార్మికులు లేరు, ఒక తరం కార్మికులు వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చిందంతా కూడా నూతన కార్మిక వర్గం, కార్మిక వారసులుగా మన తండ్రులు, తాతల పిల్లలు వాళ్ళందరూ కూడా ఇవాళ కొత్త కొత్త పిల్లలందరూ వచ్చారు. కనుక ఈ యూనియన్ల యొక్క బండారం, ఈ యూనియన్ల యొక్క విద్రోహ చరిత్ర వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ. కనుక కార్మిక సోదరులారా, ఒకసారి మన సింగరేణి పరిస్థితిని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం మనకుంది. ఎందుకంటే ఒకనాడు ఈ సింగరేణి 1,50,000 మందితో వర్ధిల్లింది. ఎక్కడ చూసినా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన మీద ఆధారపడినటువంటి చిన్న చితక వ్యాపార సంస్థలు, చిన్న చిన్న వాళ్ళందరూ కూడా మన మీద ఆధారపడి బతికిండ్రు. మన పిల్లలు, మనమందరం, మన కుటుంబాలన్నీ కూడా ఎంతో కాలక్షేపంగా మనం బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బంధువులతో కలకలాడింది. కానీ వాళ్ళ సింగరేణి పరిస్థితి ఏంటి? 1,50,000 నుంచి ఇవాళకి 38,000 మందిని మనం కుదించి వేయబడ్డాం. బొగ్గు గన్లు 91లో మనకు 40 అండర్ గ్రౌండ్ బొగ్గు గన్లు ఉండే. ఆ రోజు ఓపెన్ క్యాస్టులు వేళ్ల మీద పెట్టేటి కేవలం 1-2 మాత్రమే ఉండే. ఇవాళ 40 బొగ్గు బావులు మూతపడి 28కి వచ్చినాయి. ఇవాళ ఆనాడు 1-2 ఓపెన్ క్యాస్టులు ఉంటే ఇవాళ 11 ఓపెన్ క్యాస్టులు సింగరేణి వ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాదు ఒకనాడు గనుల్లో యాంత్రీకరణ లేదు, తట్టా చెంబసే ఉండే. కనుక ఇవాళ మొత్తం బొగ్గు గనులన్నీ కూడా హ్యాండ్ సెక్షన్ ఎత్తేసి ఇవాళ మొత్తం మైండ్స్ అన్ని కూడా మెకానిజం చేయడం జరిగింది. ఆ రకంగా యంత్రాలన్నీ కూడా ఇవాళ బొగ్గు బావులోకి వచ్చేసినాయి, ఇతర డిపార్ట్మెంట్ లోకి ఓపెన్ అన్ని రకాల దాంట్లో కూడా ఇవాళ మన యంత్రాల వినియోగం విరివిగా వాడడం జరుగుతుంది. కనుక ఈ అన్ని కారణాల చేత కార్మికుల సంఖ్య కుదించబడ్డది, బొగ్గు బావులు పోయినాయి, ఓపెన్ క్యాస్టులు వచ్చినాయి. ఈ ఓపెన్ క్యాస్టుల లైఫ్ ఇంకొక 10-15 సంవత్సరాలు తప్ప ఎక్కువ కాలం లేదు. ఈ అన్నిటి వల్ల ఇవాళ సింగరేణి సంస్థ కానీ మొత్తం బొగ్గు పరిశ్రమ కానీ ఒక సంక్షేమంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే పాలకులు, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాల ఫలితంగా మాత్రమే ఈ పరిస్థితి మనకు దాపురించింది అనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ స్థానిక బీబీపేట తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సందర్భంగా ఆటోలు వెలవెలపోతున్నాయి. ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆటోలకు ఈఎంఐలు కట్టలేక, ఇంట్లో కుటుంబానికి సరుకులు తేలేక, పిల్లల చదువులకు డబ్బులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్టే మా ఆటో యూనియన్ వాళ్ళకు కూడా ఏదైనా దారి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ డ్రైవర్ల వెంటనే ఉపాధి, ఆటో యూనియన్ డ్రైవర్ల వెంటనే ఉపాధి, ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత, ఆటో డ్రైవర్ల వెంటనే ఉపాధి, ఆటో యూనియన్ డ్రైవర్ల వెంటనే ఉపాధి, ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత, ఆటో డ్రైవర్ల వెంటనే ఉపాధి, ఆటో డ్రైవర్ల వెంటనే ఉపాధి, ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత, ఆటో డ్రైవర్లకు వెంటనే ఉపాధి, ఆటో యూనియన్ డ్రైవర్లకు వెంటనే ఉపాధి ఐక్యత, భద్రత కావాలి, కావాలి 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 కావాలి, ఆటో వాలా, ఆటో వాలా ఇవ్వాలి, ఇవ్వాలి ఇవ్వాలి, ఇవ్వాలి ఇవ్వాలి, ఆటో వాలా, ఆటో వాలా, ఆటో వాలా కావాలి, కావాలి కావాలి, కావాలి ఆటో
ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లకు వెంటనే ఉపాధి ఆటో యూనియన్ డ్రైవర్లకు వెంటనే ఉపాధి ఆటో యూనియన్ ఆటో యూనియన్ ఆటోకు భద్రత ఆటోకు భద్రత ఆటోవాలకు భద్రత ఆటోవాలకు భద్రత కావాలి 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 ఆటో యూనియన్ వెంటనే జీవన వృత్తి కల్పించాలి కల్పించాలి ఆటో యూనియన్ వెంటనే బస్సు పెట్టక సగం టికెట్ పెట్టిన ఆడదానికి మగవానికి మీకు ఇంత కడుపుతుంది టయానికి వాళ్ళకి ఇంత కడుపుతుంది. వాళ్ళు ఇట్లా వేసిరు కదా మీకేమనిపిస్తుంది ఇబ్బంది అనిపిస్తలేదా? ఇప్పుడు లేడీస్ సీటు కూడా ఇస్తలేదు. చనిపోయిన తల్లి పోతే కూడా ఒక సీటు కూడా ఇస్తలేరు. ఎప్పుడే కానీ కామారెడ్డి నించుకొని నచ్చినా దెబ్బలు పెట్టి ఇప్పుడు చంటిపిల్ల తల్లులు ఉంటారు, పిల్లలు ఎత్తుకొని పోతాం. నా పరిస్థితి ఏంది? అప్పుడు అంత ముందు టికెట్ పెట్టినప్పుడు అయ్యకి చిన్న పిల్లలు అంటే స్థలం ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము ప్లస్ మేము చీటు ఇచ్చి కనుక్కున్నాం. మేము ఎందుకు ఇట్లా మాట్లాడు ఏమేమంటున్నాం అమ్మని చెప్పు. పిల్లలు మేము కలగద్దుమా? ఇప్పుడు దీని వల్ల ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆటో యూనియన్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బాగా పిల్లలు ఉన్నారు, మాకు కూడా ఈఎంఐలు కట్టుకోవాలి అంటున్నాం తమ్మి. మేము కూడా నిన్న ఆడికి గ్యాస్ గురించి పోయినాం, తిరుగుతున్నాం 3 రోజుల కోలే. బస్కే పోతే మంచిగా ఉంటది, ఆటోలో కూడా బతకాలి. సాయంత్రం ఆటో పోయినాం. ఎందుకు పోయినాం? మేము వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళకు కూడా కడుపు వాళ్ళకి పిల్లలు ఉన్నారని మేము కూడా వాళ్ళకు కూడా బాగుండాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. ప్రజల దృష్టిలో కూడా ఆటో యూనియన్లకు ఆదరణ ఉంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఆటో యూనియన్ పరిస్థితిని గమనించి వారికి ఆర్థిక సాయం కానీ లేదా ఇంకా వేరే విధంగా కూడా వారికి సాయం చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని గ్రామ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ కోరుతున్నారు. ఈరోజు ఆటో యూనియన్ల సమ్మె అంటే రాస్తారోకో రోడ్లపైన ఆటోలు నిలిపివేసి వారు ధర్నాకు కూర్చున్నారు. వారి మాటల్లో తెలుసుకున్నాం. అన్న కూర్చోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే మేము ఇంతకుముందు మహాలక్ష్మి పథకం పెట్టకముందు ఇప్పటిలాగా ప్రజలకు సేవ చేసుకుంటూ ఆర్టీసీ ఎలాగో సేవ చేసుకుంటుందో మేము కూడా అదే ఛార్జ్ తీసుకుంటే సేవ చేసుకుంటాం. కాకపోతే మహాలక్ష్మి పథకం పెట్టి నుంచి మాకు ఎవరు రోడ్డు మీద మా ఆటో వాళ్ళ కుటుంబాలు కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఇవాళ మా ప్రభుత్వం 12,000 ప్రకటించింది కానీ 12,000 దేనికి సరిపోతాయి? సంవత్సరానికి 12,000 రూపాయలు దేనికి సరిపోతాయి? అయ్యా సీఎం గారు మీరు చెప్పండి. మాకు ఆటో కుటుంబాలు 15 లక్షల ఆటో కుటుంబాలు ఆటో రోడ్డున పడ్డాయి. ఇవాళ మాకు వెంటనే మీరు మా గురించి ఆలోచించి ఆటో వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని తొందరలో ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. మేము సీఎం గారిని కోరుతాం. బీపేట్లో ఎంతమంది ఆటో వాళ్ళు ఆటో దీని మీద జీవనోపాధి కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దగ్గర 90 నుంచి 100 కుటుంబాలు బీపేట్ మండలంలో ఆటో మీదనే ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి. ఆటో వాళ్ళంటే ఒక్కలే కాదు, వాళ్ళకు ఆటో వాళ్ళ నుంచి కనీసం కుటుంబంలో ఒక నలుగురు ఉంటారు. నలుగురు అంటే కుటుంబాలు 100 కుటుంబాలు మొత్తం జీవనాధారం కోల్పోతుంది. కనీసం ఇప్పుడు వారం మీరు ప్రవేశపెట్టిన 4 రోజులు 5 రోజుల నుంచి కనీసం ఇంటికి 1 కిలో బియ్యం తీసుకుపోయే పరిస్థితి లేదు. మాకు ఇవాళ మా పరిస్థితి ఇట్లా ఉంటే మేము రోడ్ల మీద ఆత్మహత్యలు చేసుకోవాలి. మా కుటుంబాలను పట్టుకుని రోడ్డు మీద ఆత్మహత్యలు చేసుకోవాలి. దయచేసి మా సమస్యలు తెలుసుకొని తొందరలో నిర్ణయం మాకు ఏదైనా జీవనభృతి కల్పిస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే విధంగా కొనసాగినట్లయితే మీ పరిస్థితి ఇదే విధంగా కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేయడానికి వెనుకాడము. మాకు అతి తొందరలో జీవనభృతి మాకు నెలకు 15,000 రూపాయల జీవనభృతి కల్పించాలని ప్రభుత్వం కోరుకుంటున్నాము. నెలకు
లేదంటే ఇప్పుడు ఆటో కార్మికులకు కొనసాగించుకొని కానీ ఆటో కార్మికులకు ఆ జీవనోపాధి వల్ల ఏంటంటే మా కుటుంబాలు రోడ్డున పడకుండా మాకు కొంచెం భరోసా ఉంటుంది. ప్రభుత్వం సంక్షేమ పథకం పెట్టిందంటే అందరూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఆటో యూనియన్ కార్మికుల కుటుంబాలు సంతోషంగా లేవు, రోడ్డున పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపించి మాకు జీవనభృతి కల్పిస్తే మా పని మేము చేసుకుంటాం. సంక్షేమ పథకం అందరికీ వర్తిస్తుంది. ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టడం వల్ల అందరికీ లాభం చేకూరాలి. ఇటువంటి మహాలక్ష్మి పథకం వల్ల ఆటో యూనియన్ కార్మికుల కుటుంబాలు మాత్రం కుటుంబాలు రోడ్డు ఉండబట్టి ఇవాళ ఈ కేవలం సంక్షేమ పథకం బీపేడ్ మండలంలో 100 కుటుంబాలు లక్షలకు కామారెడ్డి డివిజన్ లో లెక్క పెట్టుకుంటే కనీసమైన ఒక 60,000 కుటుంబాలు జీవనం ఎటువంటి ప్రమాదం జరిగిందన్న టైంకు అంబులెన్స్ కానీ ఆటోని పిలవండి అని అంటారు ఎవరైనా సరే. ఎందుకంటే ఎటువంటి ఆపద జరిగినా ముందుగా ఆటోని పిలవండి అని అంటారు. మేము అటువంటి సందర్భాలలో ఈ ప్రభుత్వానికి సహకరించుకుంటూ మేము ఏ పథకం పెట్టినా అన్ని విధాలు వాళ్ళకి సహకరించుకుంటూ అన్ని విధాలు పనిచేస్తాం. ఇలా మా గురించి పట్టించుకోకుండా ఈ వ్యవహరించడం అనేది సరైనది కాదు. కాబట్టి మేము ఆటో కార్మికులు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి మారినాయి కానీ మేము ఆటో కుటుంబాల బతుకు మీద మాత్రం ఏ ప్రభుత్వం మమ్మల్ని చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుందని అనుకుంటలేము. మాకు జీవనోపాధిగా లేకపోతే జీవన భృతిగా కల్పిస్తుందని మేము అనుకుంటున్నాం. సీఎం గారు దయచేసి మా ఆటో వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని మమ్మల్ని రోడ్డు మీద మా ఆత్మహత్యల కారకులు కారని మేము వేడుకుంటున్నాం. ఇవి ఇట్లాగే కొనసాగితే మమ్మల్ని ఆత్మహత్య చేసుకోవాలి. మా పరిస్థితి వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. మేము ఈఎంఐ కట్టాలంటే ఒక నెల నుంచి 15,000 కట్టవలసి గ్రూపులు డాటా గ్రూపులు అన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మాకు మహాలక్ష్మి పథకం పెట్టండి సీఎం గారు. మేము పిల్లలే అంటే నట్టుకొని కాకపోతే మాదేంటంటే మా ఆటోలను మొత్తం రోడ్ల మీద పడేసింది, మా కడుపుల మీద కొట్టినాయి. కాబట్టి మేము అడుగుతున్నాం మాకు సీఎం గారు ఎలాగైనా మాకు 15,000 నుంచి మొదలుకొని నెలకు జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. ఒకటి ఏంటంటే ఒక మన ఆటో బీపీడ నుండి 80 మంది నుండి 100 మంది వరకు ఒక 80,000 మట్టుకు కామారెడ్డి జిల్లా మొత్తంలో ఉన్నారు. కాబట్టి లక్షలాది కుటుంబాలు రోడ్ల పడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఆటో యూనియన్ వాళ్ళ సమస్యలు వారి జీవనాభివృద్ధి కల్పించాలని పథకాన్ని కూడా మాకు సంబంధం లేదు, అదే విధంగా ఉండాలని చెప్పేసి మాకు ఆటో యూనియన్కి మేము నెల కింద కట్టాలి, మా భార్య పిల్లల్ని కూడా పోషించుకోవాలి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వారికి సహాయం చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సహాయం ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి నమ్ముతున్నామని చెప్పి వారు తెలుపుతున్నారు. సీఎం ముఖ్యమంత్రి గారికి తెలియని ఏమనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్ల బతుకులు ఆగమైనాయి. కరోనా టైంలో కానీ ఇంకా వేరే టైంలో కానీ ఆటో యూనియన్లు ప్రజలకు స్పందించి వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్రాణమే మా ప్రాణంగా ఆధారం చేసుకుంటా వాళ్ళకు సేవ కోసం నిరంతరం ప్రయత్నించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో యూనియన్ల డ్రైవర్లు మరియు ఇతర వర్కర్లు కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి మా బతుకుదేరు కోసం ఉపాధి హామీ పథకము చూపించి మమ్మల్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. మాకు అందరిలాగే మాకు కూడా సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాము. 10,000 రూపాయలు సంవత్సరంకి ఇచ్చినా అందులో ఇన్సూరెన్స్ అని 9,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతాయి. ఫిట్నెస్ అనేసి దానికి ఒక 2,000 ఖర్చు అవుతాయి. ఇంకా పర్మిట్ అనేసి దానికి 2-3 ఖర్చు అవుతాయి. ఆ 12,000 రూపాయలు ఎందుకు ఖర్చు రావు? మాకు ఆ 12,000 రూపాయలు కూడా ఎందుకు సహాయం అంటే చేయూత అన్నట్టు కొద్దిగా ఉంటాయి కానీ మొత్తం ఆల్మోస్ట్ మాత్రం అవి సరిపోవు. ఇంకా వేరేది ఏమన్నా ఉంటే మేము ఆటో యూనియన్లో పోయి ఇంకా వేరేది ఫైనాన్స్ కానీ ఈఎంఐలు కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం మంచిగా నిర్ణయం తీసుకొని ఆటో యూనియన్ డ్రైవర్లను ఆటో యూనియన్లకు సంబంధించిన వాళ్ళందరినీ ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్యలు ఉన్నాయి, ఇవే రాస్తా రోకలు ఉన్నాయి. కాబట్టి సీఎం గారు మా మీద దయచల్చి అన్ని చూసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ రోడ్డు రోస్తారకు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు అన్ని ఆపేస్తారు కదా, ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. మీరు ఏబట్టి ఒక 1 hour 2 hours కాలేజ్ పిల్లలు కావచ్చు, ఇది ఏదైనా కావచ్చు.
దీనివల్ల మీకు ఏం ప్రయోజనం అని చెప్పేసి మాలో ఒక 5-10 నిమిషాలు ఇబ్బంది పడడానికి అంత ఉంటే మా బతుకులే ఆగమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మా బతుకులను కూడా ఆవేదన మమ్మల్ని ఆలోచించుకొని మీరు కూడా అలా ఒక 5-10 నిమిషాలు టైం వేస్ట్ అయితే ఏమీ రాదు. ఆపద సమయంలో ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఆటో డ్రైవర్లు కానీ ఆటో ఓనర్స్ కానీ ఏ రాత్రి ఫోన్ చేసినా విలేజ్ల సహాయం మొత్తం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేశాం కూడా. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి మా యొక్క ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని మరీ వేడుకుంటున్నాము. 5 నిమిషాలు 10 నిమిషాలు టైం వేస్ట్ అయితే ఏం పర్వాలేదు ఒక రోజులా, కానీ ఇక్కడ మనుషులే ఆగమవుతున్నాయి. పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ ఒక 40 నుంచి 50 లక్షల మంది కుటుంబాలు ఈ ఆటోల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అన్ని ఆలోచన చేసుకుని ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ద్వారా ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో రోడ్డున పడే అవకాశం ఉంది. దానికోసం మాకు ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఏదన్నా జీవనోపాధ్యాయం లేకపోతే మాకు సహాయం అందించాలి, మమ్మల్ని ఆదుకోవాలి, ఆటో కార్మికులను ఆదుకోవాలి. మాకు మొత్తం ఇప్పుడు వారం రోజులు అవుతుంది. అయ్యా మీరు ప్రవేశపెట్టిన పథకం గురించి మాకు ఎవరు ఆటో ఎక్కడం లేదు. మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ వస్తుందని అది మంచి పద్ధతి. కాకపోతే మా బతుకులు ఆగమవుతున్నాయని మీరు ఆలోచించలేదు. మేము ఆటోలు రోడ్డు మీద పడ్డాము. లక్షల కార్మికులు ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డారు. ఇవాళ మా జీవనోపాధి ఏంది, మా లెక్కేంది, మేము భార్య పిల్లలు మేము ఎలా బతకాలి, ఎలా పోషించుకోవాలి? మేము ఆటో మీదనే ఆధారపడి పిల్లలను చదివించుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇదే నడి రోడ్డు మీద పడ్డాం. 5 రోజుల నుంచి ఈ ఒక 100 రూపాయలు కూడా సంపాదించుకోకుండా ఇంటికి పోతున్నాం. చూసి పోతున్నాం, ఎవరు ఎక్కలేరు. మీరే చూస్తున్నారు, బస్ స్టాండ్లలో మంది బస్సుల కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు. మీరు ఎట్లా చేస్తున్నారు? మరి మా కార్మికుల బతుకులు, లక్షల కుటుంబాల కార్మికుల బతుకులు ఎలా కావాలి? ఆగమైపోతున్నాయి. ఇవాళ ప్రభుత్వం మీరు పట్టించుకొని మాకు ఏదైనా జీవనాభూతిగా లేదా లేకపోతే మా కార్మికులను ఏదైనా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఈ పథకం గురించి మరొకసారి ఆలోచించాలని సీఎం గారిని వేడుకుంటున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na